మకర రాశి వాళ్ళకు మకర రాశి నక్షత్రాలు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రం 1 మరియు 2 పాదాల వాళ్ళకి ఈ గ్రహస్థితి ప్రకారం సానుకూలమైనటువంటి గ్రహస్థితే కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే 80% మంచిగా ఉంది, 20% మాత్రమే కొంత ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. కాబట్టి మీకు సానుకూలంగానే ఉంటుంది ఈ వారం అంతా కూడా. కానీ స్త్రీ సాంగత్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండే, స్త్రీల విషయంలో కొన్ని ఇబ్బందులు అనేవి మీకు కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి స్త్రీలతో స్నేహాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండడమే మంచిది. ఈ వారమంతా కూడా జీవన గమనంలో ఈ యొక్క స్త్రీల వల్ల భారీ మార్పులు అనేవి కలిగే అవకాశం ఉంది. కావున వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉంటేనే చాలా మంచిది. ధనం మాత్రం మీకు సమయానికి అందుతుంది. శుభకార్యాలలో అందరితో కలిసి ఆనందంగా గడుపుతారు. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మరియు శుక్రుడు యోగకారంగా ఉండడం వలన కుటుంబ సంబంధాలు అనేవి మంచి బలపడతాయి. వైవాహిక జీవితం కూడా చాలా సుఖంగా ఉంటుంది. మరియు శారీరక శ్రమ కొంత అధికమైనా సరే మంచిగానే ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు ధన విషయంలో కూడా మంచిగానే ఉంటుంది, సమయానికి ధనం అందుతుంది. కాబట్టి ఎలాంటి లోటుపాట్లు అనేవి మీకు కలిగే అవకాశం లేదు. ఇరుగు పొరుగు వారితో చాలా సఖ్యతగా మంచిగా ఉంటారు. మరియు విద్యా సంబంధమైనటువంటి విషయాలు కూడా సానుకూలమవుతాయి. విదేశీ యానాలకు కూడా పోయే వాళ్లకు కొంత నిర్ణయాలు అనేవి ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు కొన్ని సమస్యలు మీ యొక్క అనవసరమైనటువంటి విషయాలు తలదూర్చడం వల్ల సమస్యలు ఉత్పన్నమై వాటికి మీ కార్యక్రమాలలో ఇబ్బందులు కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ వారమంతా కూడా వాటి నుండి బయటపడలేక ఎలా చేయాలి, ఏమి చేయాలని ఆలోచించడంతోనే కొంత ఇబ్బందులు అనేవి మీకు కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం చాలా మంచిగానే ఉంది. ఈ వారమంతా కూడా నూతన వ్యాపారాలకు కానీ ఉద్యోగాలకు కానీ చాలా అనుకూల ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. మరియు ఆరోగ్య విషయంలో కొంత శ్రమ అనేది అధికమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి విషయాలు జరిగినప్పుడు వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయానికి వెళ్ళి శనివారం పూట మీరు అర్చన చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. మీ అదృష్ట సంఖ్య 5.